బైబుల్ సాక్షిగా చెప్తున్నాను. ఆ అమ్మాయి క్రిస్టియన్, పేరు మిస్ మేరీ జీవరత్నం, అతను హిందూ. వాళ్ళిద్దరు 3 పళ్ళలు కాస్తారు. ఈ మాట ఎట్లా నమ్మేది? దీనికేమైనా ఆధారం ఉందా? ఓ ఇదిగో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు రాసిన ఉత్తరం. ఎక్కడిది? నాదేనండి. చెప్పు, నిజం చెప్పు. ఇది ఎవరిది? వాళ్ళదేనండి, మేరీ వాళ్ళది. నాకు బాకీ కింద ఇచ్చేశారు. అయితే ఇక్కడే ఉండు. గోవింద్, చూసుకో. కూర్చో. అయ్యా చూడు, మన మహాలక్ష్మిదేనా? అవునాయనా, ఇది ఎట్లా వచ్చింది? మద్రాసు నుంచి ఒకటి ఇచ్చాడు. ఇది మన పంతులమ్మదేనట. వాళ్ళు వాడికి బాకీ కింద ఇచ్చారు. ఇది మన అమ్మాయిదే. పంతులమ్మ కూడా మన అమ్మాయి పోలికలు ఉన్నాయి. మరి వాళ్ళు క్రిస్టియన్ అన్నాడే. వాళ్ళ ఇంట్లోనే పెరిగిందేమో. పిలి మీ మామయ్యని పోయి కనుక్కుందాం. మామయ్య, మామయ్య. అమ్మాయి, అమ్మాయి, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చా? అదేనమ్మా, మేమే వెంట పెట్టుకొచ్చాం. చూడు, నువ్వెవరివో తెలుసుకుందామని. ఏమిటి తెలుసులేదు? నేను ఇదివరకే చెప్పానుగా, నా పేరు మిస్ మేరీ, నేను క్రిస్టియన్ని, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడు వారిని చేసుకోబోతున్నాను. మై గాడ్, చూసారా, నాకు సెటిల్ అయింది పిల్ల. ఇప్పుడు వాడిని చేసుకుంటానంటుంది. మీరు చెప్పండి న్యాయం. జస్టిస్, సింపుల్ జస్టిస్, ప్లీజ్. చూడండి, ఈ పులిగోరు మీదేనా? మాదే. ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇతను ఇచ్చాడు. మీరు బాకీ కింద ఇచ్చారటగా? అబద్ధం. వీడు దొంగతనం చేస్తుంటాడు. దొంగతనం చేస్తానా? నేను దొంగనా? ఎందుకు కాకూడదు? నువ్వు చెప్పినంత అబద్ధమని, ఆవిడ చెప్పినంత నిజమని రుజువైతే నిన్నేం చేయమంటావు? ఆమె తోడుతో కొట్టించండి. రైట్. చూడండి, చిన్నప్పుడు దీన్ని మీరు పెట్టుకునేవారా? లేదు. అయితే ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏమో నాకు అదంతా తెలియదు. నేను ఎరిగినప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది. ఆహా. మీకు తల్లిదండ్రి ఉన్నారా? ఉన్నారు. వారికి వయసు ఎంత? మా నాన్నకి 60 ఉండొచ్చు, మా అమ్మకి 50 దాటింది. అదే కాదండి, ఇంకా చాలా జాస్తి ఉంటుంది. మీకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఉన్నారా? ఎవరూ లేరు. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, తల్లిదండ్రులు వృద్ధులు. అలాంటప్పుడు మీరు వారి పెంపుడు బిడ్డ ఎందుకు ఉండకూడదు? అది పాయింట్. పాయింట్ లేదు, గీటు లేదు. ఏమిటి ప్రశ్నలు? మీరు అలా కోపడకూడదు. దొరికిన ప్రమాణాలను బట్టి చూస్తే మీరు వాళ్ళ అమ్మాయి గారిని ఇప్పటికి సగం రుజువైంది, మిగతా సగం కావాలి. ఏది మీ కుడికాలి మీద పుట్టుమచ్చమైనా ఉందేమో చూడనివ్వండి. మసాలేదు గిస్తలేదు. ఏమిటి రాజాంతం? మీకు ఇష్టమైతే ఉండమనండి, లేకపోతే పొమ్మనండి. అంతేగాని ఇలా అవమానంగా మాట్లాడతారా? దేవయ్య, మీ మాస్టర్ గారిని పిల్లలు వెళ్ళిపోదాం. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వెందుకు వెళ్దాం? ఇక్కడే ఉండు గాని. ఏంటండి న్యాయం చెప్పాల్సిన వారు మీరు కూడా అలా మాట్లాడతారు? ఆ అమ్మాయి నా పెళ్ళాం. మై వైఫ్, మర్యాదగా పంపించండి. రామేరి, కమాన్. నువ్వు ఊరుకో. అమ్మాయి ఎవరనుకుంటున్నావు? జాగ్రత్త, ముచ్చితో కొట్టిస్తాను. నువ్వు ఊరుకో మావయ్య, నీకు తెలియదు. అదే. వాళ్ళ మధ్య చాలా గ్రంథం ఉన్నట్టుంది. వాళ్ళని వాళ్ళనే తెలుసుకుని. అదే నాకు కావాల్సింది. కమాన్ మేరీ, ప్లీజ్. మేరీ, ప్లీజ్. నువ్వు ఊరుకోమ్మా, నువ్వు ఊరుకో. నువ్వంతా ధ్వంసం చేసావు మావయ్య. ఊరుకోమంటే ఊరుకో. చూడు మిస్టర్, మాకేం అభ్యంతరం లేదు. మీరు తెలుసుకోండి. అవును, కమాన్ మేరీ, ప్లీజ్. నువ్వు మర్యాదగా పోతావు పోవా? దొంగ రాస్కెల్. లేదు మేరీ, నేను మారిపోయాను. నీకోసం ఇంకా మారిపోతాను. మేరీ, ప్లీజ్. Get out. లేదు మేరీ, నేను మారిపోయాను. నీకోసం ఇంకా మారిపోతాను. మేరీ, ప్లీజ్. Get out. ఆల్ రైట్, కమాన్, మన ఇద్దరం గెట్ అవుట్. కమాన్ ప్లీజ్. I say get out. ప్లీజ్ మేరీ, మేరీ. మావయ్య, మగలక్ష్మి. అమ్మా, మహాలక్ష్మి. మహాలక్ష్మి. అక్కయ్య, మహాలక్ష్మి, మాయమ్మే, మా తల్లి. ఎన్నాళ్ళు కనుకుంటావమ్మా? అమ్మాయి నాకు అక్కర్లేదు. ఏమిటి గొడవ? నాకమ్మా, అలా అనకమ్మా. నీకు తెలీదమ్మా. నా మాట వినమ్మా. నేను ఈ తల్లినమ్మా. మలవే బంగారు. మహాలక్ష్మి. అక్క, లక్ష్మి. మేరీ, మై డార్లింగ్, మై డార్లింగ్. ఇదిగో, మీరంతా కలిసి నేను మోసం చేస్తున్నారు. ఇప్పుడే పోయి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. రాజు, వీడు దొంగ, గట్టి పారే. అదే. లవ్ చేస్తావే? లవ్ ఏం చేయకుండా? నాకే ఎదురు చెబుతావుగా, కిలాడి బాగార్. అందులో ఎదురు పోలీస్ స్టేషన్ అప్పచెప్పు. పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తావే? ఏం కాదు, మనవాడే. కొట్టు. సందేహించుకో, కొట్టు. నేను చెప్పరా? పర్వాలేదు, కొట్టు. ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు.
అయ్యో పోలీస్ స్టేషన్ వద్దు సార్ పాతకేసు నుండి బయటికి తీస్తాను ఓ ఫాదర్ నేను దొంగనంట మన దగ్గరికి కాదు చెప్పండి వీడు వచ్చి దొంగ అంటే పోలీసు చెప్పండి ఏమండి మీరు మేరీ తల్లిదండ్రులు గారు గుడ్ మార్నింగ్ సార్ మీకోసం చూస్తున్నారు పదండి గోవిందా పిస్తాను కూడా పట్టించాం రాసుకో గుడ్ మార్నింగ్ మీరు మేరీ తల్లిదండ్రులు మేరీ ఇదిగో మీ అమ్మా నాన్న వచ్చారు నేను నమ్మను ముందు వెళ్ళని పంపించేయండి అమ్మాయి మేరీ రామ్మా రా అమ్మా నాన్న నాన్న చూడు నాన్న నేను వెళ్ళమ్మానట నువ్వు చెప్పు నాన్న వెళ్ళకు అవునండి 16 సంవత్సరాల క్రితం మా అమ్మాయి కాకినాడలో తప్పిపోయింది అప్పుడు మెడలో పులుగూరు ఉండేది కాలు మీద మత్త కూడా ఉండేది ఇదే గుర్తులు ఇప్పుడు చెప్పండి ఈ అమ్మాయి మీ సొంత బిడ్డేనా చెప్పు నాన్న అవునమ్మా నువ్వు మా సొంత బిడ్డవు కావు 16 ఏళ్ల కిందట కాకినాడ దగ్గరే దొరికావు నీ తల్లిదండ్రులు ఎవరిని విచారించి చూసాం ఎవరూ తెలియలేదు అప్పుడు ప్రభువే నిన్ను మాకు ప్రసాదించాడనుకుని పెంచాం కడుపున పుట్టకపోవడమే రూపం ఇది నువ్వు వారమ్మాయివేనమ్మా అన్న అలా అనకండి 16 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన అమ్మాయి కనిపించింది కదా అన్న సంతోషంతో అన్నానే గాని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన మీరే తల్లిదండ్రులు కాకపోతారా ఇంతకీ మా అమ్మాయి అదృష్టవంతురాలు కాబట్టే మీలాంటి వారి చేతిలో పడి చదువు సంఖ్య నేర్చుకుని బిఏ కూడా వేసేది మా దగ్గరే ఉంటే ఇదిగో ఏం అదృష్టం లేండి ఆ చదువు కోసమే నానా బాధలు పడి అప్పులు చేసి ఆ బాకీ తీర్చుకోవడానికే ఇంత దూరం రావాల్సి వచ్చింది అలా రాబట్టే ఆమెతో పాటు నాకు అదృష్టం పట్టింది ఇంతకీ ఎవరమ్మాయో తెలుసుకోండి తెలుసుకునేదేముంది మేము కన్నాము వారు పెంచారు కానీ ఇప్పుడు మా ఇద్దరమ్మాయి కాదు నీ అమ్మాయి నువ్వే తెలుసు చాలా చిక్కు సమస్య వచ్చింది దేవయ్య నువ్వు చెప్పు ఎవరమ్మాయో కొంచెం తైలం పడింది మన దగ్గరికి కూడా మొదలెట్టావు అంతా తైలంలో ఉంది ఎవరమ్మాయి తైలం వారు అమ్మాయి చెల్లి నాతో మాట్లాడొద్దు పో మా చెల్లి కదా మా బంగారు సీత నాతో మాట్లాడుతుంది మా చెల్లి చాలా మంచిది చూశారు వీడే మా మేనల్డు గొప్ప డిటెక్టివ్ డిటెక్టివ్ మా మహాలక్ష్మి కనిపెట్టింది కూడా మావాడే రాజు నీకు సీత చేస్తున్నాను రైట్ పంతులు మా పెద్దమ్మాయిని అదే 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 అదే